ఈ రోజున చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. మరి అలాంటి తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో ఈ రోజున ఆవు నెయ్యికి బదులుగా జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెని వాడారు అని చెప్పి ఈ రోజున ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు సైతం ఈ రోజున చెప్పినటువంటి సందర్భంలో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరినీ కూడా ఈ యొక్క విషయం కలిసివేస్తుంది, బాధకి గురి చేస్తాం. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సనాతన ధర్మం మీద జరిగినటువంటి దాడి అంతా ఇంత కాదు. మరి అదే కోవలో ఈ రోజున ఈ దుర్మార్గులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సైతం వదలకుండా స్వామివారికి శ్రీవారికి జరిగేటువంటి ప్రసాదాలన్నీ కూడా శ్రీవారికి జరిగేటువంటి ప్రతి కైంకర్యం